నమస్తే వీతుని స్వాగతం లక్ష్మణ సమాజం. మరి 20వ తారీఖు నాడు గంగా తెప్పోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ నుంచి మరి ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వరకు గంగమ్మ మాత్రం వరకు తీస్తున్నటువంటి మరి గంగా ఇక్కడ పుత్రులు ఉన్నారు. వారిని అడిగి గంగా తెప్పోత్సవం మరి ఎలా జరుగుతుంది, వాటి యొక్క మరి ఇప్పటికే పనులు ఎంతవరకు పూర్తి అయినాయి, ప్రకటన ఎలా ఉంది, మరి మహేందర్ బాబు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరూ కూడా ఇక్కడ ఖైరతాబాద్కి రావడం జరుగుతుంది. ఖైరతాబాద్ 7 టెంపుల్స్ నుంచి ఇక్కడ హుస్సేన్ సాగర్ వరకు గంగమ్మ టెంపుల్ భారీ ఎత్తున శోభయాత్ర బయలుదేరి అక్కడ 7 టెంపుల్స్ నుంచి ఇక్కడ వరకు ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు తర్వాత ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కుటుంబ సమేతంగా వచ్చి ఈ శోభయాత్రలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద చూసినట్టయితే మీరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాలంటారు కదా, మరి వాళ్ళకి ఏమైనా వెహికల్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడ ముందు రోజు రామంటారా, ఆ రోజు వచ్చి వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు? అదే 25th ఆదివారం పొద్దున 10 వరకు అందరూ చేరుకుంటే స్వచ్ఛందంగా అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులు అందరూ కూడా ఇక్కడికి రావాలని మా కోరిక. దాంతోపాటు ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు చేస్తున్న వసతులు, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి వసతులు, వాటర్ సౌకర్యం కానీ మరి ఇంకా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వారు మాకు కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇక్కడ స్టేజ్ కానీ సామ్యానాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ తరఫున భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అందరికి కూడా మంచినీరు వసతులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకు ఇప్పటివరకు సమాచారం ఏమైనా అందిందా? దాదాపుగా 10,000 మంది వరకు వస్తారండి. 10,000 మంది అంటే మరి బోనాలే స్పెషల్గా ఎక్కడ ఏర్పాటు చేస్తారు, లేకపోతే అందరు తెచ్చుకోవాలనా, లేకపోతే మీరే ఏమన్నా ప్రోగ్రామ్? కమిటీ తరఫున కొన్ని బోనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా తేవాలనుకుంటే వాళ్ళు కూడా వచ్చి బోనం ఎత్తుకొని రావచ్చు ఇక్కడికి. మా ఆరాధ్య దైవమైనట్టు గంగమ్మ తల్లికి వాళ్ళు సమర్పించుకోవచ్చు. మా పూర్వం నుండి ఇక్కడ గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ గంగ తెప్ప ఇడుస్తూ ఉంటాము గంగమ్మకి మేము. అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, గంగపుత్రులు అందరూ సుభిక్షంగా ఉండాలి, ఉన్న ప్రజలందరూ మంచిగా ఉండాలని మా పూర్వం నుంచి కూడా చెరువులు కుంటలన్నీ మంచిది, చేప ఉత్పత్తి ఎక్కువ జరగాలని మేము ఎప్పుడు కోరుకుంటే మా గంగమ్మకు శ్రీరసార బోనం సమర్పించుకుంటాం. అయితే మరి సాంస్కృతికంగా మరి నాట్యాలు, మరి శివసత్తులు, జోగినీళ్ళు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మీరు పిలిచారా? ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మేము కోరడం జరిగింది. ప్రభుత్వం కల్చరల్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు బోనాలు మరియు పోతురాజులు డప్పు మేళాలు కూడా వారు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. మా తరఫున కూడా మా ఉత్సవ కమిటీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జోగిని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే ఉదయం ఏ టైం నుంచి సాయంత్రం ఏ టైం వరకు మరి వచ్చినటువంటి వాళ్ళను మీరు ఎప్పుడు రిటర్న్ పంపించే అవకాశం ఉంది? పొద్దున్న 10కి శోభయాత్ర ప్రారంభమవుతుంది. 10 గంటల వరకు అందరూ చేరుకుంటే అక్కడ నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు 2 o'clock భోజనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు ఎవరు వస్తాము. మరి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అందరూ ఒకటేసారి గుమ్మగూడి వెళ్ళాలనుకుంటారు. సెక్యూరిటీ విషయంలో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? సెక్యూరిటీ పరంగా మేము పోలీస్ కమిషనర్కి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మాతో సంప్రదించారు. ఆ రోజు కావాల్సిన బందోబస్తు పూర్తి ఏర్పాటు చేస్తామని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్. మరి ముఖ్య విఐపీలు మరి ఏ మంత్రులు వచ్చే అవకాశం ఉంది? ఎమ్మెల్యేలు కూడా మాకు కన్సల్ట్ స్థానిక శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా మా కన్సల్ట్ మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా వారు మాకు పూర్తి సహాయ సహకారం అందించారు. వారితో పాటు లోకల్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మా వీతి న్యూస్ తరపున మీ సంఘం వాళ్ళకి ఏం చెప్తారు? మా ముఖ్యంగా విఐపీ అంటే ముషిరాబాద్ శాసనసభ్యుడు మొట్టమొదటిసారిగా మా శాసనసభ్యులో వారికి అవకాశం దొరికింది. వారు పూర్తిగా వారి యొక్క ఆధ్వర్యం జరుగుతోంది ఈ కార్యక్రమం అంతా. దాంతోపాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి కార్పొరేటర్స్ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 25 కదా, అప్పటికే టైం 2 రోజులే ఉంది. మరి ఏర్పాట్లు అన్నీ అయిపోయినాయా, ఇంకేమన్నా మిగిలినాయి? మేము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అన్నీ పూర్తి అయిపోయినాయి. దయచేసి ఉన్నటువంటి జన సమీకరణ వస్తే సరిపోతుంది మాకంతే. ఒకసారి మరి ఏమైనా పిలిపిస్తారు మా టీ తరపున మీ వాళ్ళందరికీ? మా తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గంగా తెప్పోత్సవం ఏర్పాటు చేసినాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులు ముఖ్యంగా మహిళలందరూ కూడా, యువకులు మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన జాతిని సమైక్యంగా చూపడానికి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి మహేందర్ బాబు గారు చెప్పినటువంటి విషయాలు. మరి అందరూ కూడా ఖచ్చితంగా కూడా 25 తారీఖు నాడు వచ్చి చేస్తున్నటువంటి బోనాలను విజయవంతం చేయగలరని వాళ్ళు కోరుతున్నారు. చూస్తూనే విత్ న్యూస్ కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.
ఆ పక్క నుంచి అటు సైడ్ ఏమో భోజనం ఏర్పడుతుంది. భోజనానికి సమస్య అదే ఎవరెవరు ఇంపార్టెంట్ మన వెహికల్స్ పార్కింగ్ చేస్తే ఇల్లే పెట్టుకోవాలి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.